హలో ఎవ్రీవన్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. ఈరోజు సొరకాయ బజ్జీతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇలా సొరకాయ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసుకొని దాని పీల్ అయితే తీసేసుకోవాలి. పీల్ తీసిన తర్వాత దాన్ని గ్రేట్ చేసుకోవాలి. ఇలా తురుముకున్న దాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకొని దాంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్, కారం, కొంచెం జీలకర్ర ఇలా వేసుకొని అయితే మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి ఇలా పిండి వేసుకుంటూ మనమైతే కలుపుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇక్కడ మనకి బజ్జీ పిండిలాగైతే రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బజ్జీ పిండిని ఇలా సొరకాయ బజ్జీలు అయితే వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి. చూసారా, బజ్జీ అనేది నాకు ఎంత బాగా ఉడికిందో. మనం టిఫిన్స్లోకైనా ఈ బజ్జీల్ని తినేయచ్చు. ఇక్కడ 2 ఆనియన్స్ అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటో తీసుకొని వాటిని మిక్సీ జార్లో అయితే వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు గరం మసాలా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఈ వాటర్ కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బజ్జీలను అయితే దాంట్లో వేసుకోవాలి. 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు దగ్గర పడింది, అంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.